హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరుడు మాస్టర్ గారైన జ్యోష్నాదేవి హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆలోచనలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి, మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి, మహోతర్ బాబాజీ గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. మనం ముందుగా ఒక 5 minutes ధ్యానం చేసుకుంటాం. అందరి చుట్టూ ఆర్కేంజల్ మైకల్ సర్చే చుట్టూ రక్షణ వలయం ఏర్పడినది. I am connecting to universe. I am connecting to Adi Parashakti. మనకు కావలసిన ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మనకు వస్తున్న సరికాని ఆలోచనలను, సరికాని భావాలను, సరికాని భయాలను నల్లటి పొగమంచు రూపంలో మన బ్రహ్మరంధ్రం ద్వారా అల్షాన అగ్నిలోకి వెళ్తుంది. అందరం మెల్లిగా ఎరుకలోకి వస్తుంది. ఈ 2 చేతులను కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. మీ అరచేతులను చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీ ఎదురుగా ఉన్న ఆత్మస్వరూపులను దర్శించండి. జై హో పత్రిజీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పర్యూ ఛానల్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ ఆలోచనలు. ఇది మన ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తుంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఆలోచనలు ఉంటాయి. ఈ ఆలోచనలు మరి ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? మరి మనం ఆత్మలం కదా, మన నిజస్థితి శూన్యస్థితి, అంటే ఆలోచన రహిత స్థితి. ఈ ఆలోచనలను మనం అధిగమించినప్పుడే శూన్యస్థితికి చేరుకుంటాం, అంటే మన నిజస్థితికి చేరుకుంటాం. దీంట్లో నేను ఏం చెప్తానంటే, మనం పుట్టిన కానుండి మరణం వరకు మనకు ఎలా ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనల నుంచి మనము ఆలోచన రహిత స్థితికి ఎలా చేరుకోవాలనేది చెప్తాను. ఎందుకంటే మనము నిద్ర లేచిన కాంచే మనకు ఆలోచనలు స్టార్ట్ అవుతాయి. మనం కళ్ళు తెరిచినామంటే ఏదో ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది.
అందుకే ఇప్పుడు వేరే డైమెన్షన్‌లలో ఆలోచనలనేదే ఉండవు. అక్కడ మాట్లాడుకోవడము ఉండదు, ఆలోచనలు ఉండవు. కేవలం మనకు భూమి మీదనే ఈ ఆలోచనలు ఉంటాయి. అంటే పుట్టిన ప్రతి జీవికి ఆలోచనలు కంపల్సరీగా ఉంటాయి. సగటున ఒక మనిషి ప్రతి రోజుకు 60,000 ఆలోచనలు చేస్తారు. ఇంకా కొంతమందికి ఇవి ఎక్కువగా ఉండి 70,000 వరకు కూడా ఆలోచనలు చేస్తారు. అసలు నిజానికి ఒక ఆలోచనకు ఉన్న ఎనర్జీ ఎంత అంటే 1,20,000 పవర్ ఉంటది ఒక్క ఆలోచనకే. అంటే మనము రోజుకు 60,000 ఆలోచనలు చేస్తే మనలోని ఎనర్జీని ఎంత కోల్పోతున్నాము? ఇన్ని వందల మిలియన్ల జనాభా ఉన్న మన ఈ ప్రపంచం ద్వారా అంటే మనము ఇక్కడ డిస్టర్బ్ అవ్వడమే కాకుండా వేరే డైమెన్షన్‌లో గూడా మన టార్ట్ పొల్యూషన్ తోటి ఇబ్బంది పెడుతున్నాము. కాబట్టి మనం దీని గురించి అంటే ఇవి ఎందుకొస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? అనేది తెలుసుకుంటాం. అంటే ప్రెజెంట్ మన భూమి మీద ఈ ఆలోచనల ద్వారానే మన జీవనం సాగుతుంది. ఇక్కడ మనం ఏది చేసినా ఒక కర్మని. అంటే ఒక ఆలోచనే ఒక కర్మ. మనం ఎవ్రీథింగ్ మనం పుట్టడమైనా, మరణమైనా, వివాహమైనా, పిల్లలైనా, మనం చేసే జాబ్స్ అయినా, ప్రతిదీ మన మెడిటేషన్ అయినా, మనము ఈ ఆలోచన ద్వారానే కదా మనం ఇక్కడ చేస్తున్నది. ఇది ఎలా అనేది మనము వన్ బై వన్ స్టెప్ వారీగా చెప్తాను. ఒక్కొక్క స్టెప్ వారీగా చెప్పి మనం శూన్య స్థితికి ఎలా చేరుకోవాలనేది నేను చెప్తాను. ఎందుకంటే మన ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నయి కూడా ఆలోచనలే. ఎలా? నేను. నేను అనేది ఒక ఆలోచన. నేను జీవించి ఉన్నాను. ఒక ఆలోచన. నేను ఈ చీర కట్టుకుంటున్నాను. ఒక ఆలోచన. నేను రెడీ అయ్యి కూర్చున్నాను. ఆలోచన. అంటే ఇక్కడ ప్రతిదీ మన మనసు ద్వారా వచ్చే, మన నోటెంబడి పలికే ప్రతిది గూడా ఒక ఆలోచనే. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ భూమి మీద? ప్రేమ బంధాల రూపంలో ఉంటున్నాము. ఇది ఒక ఆలోచనే. ప్రేమ బంధాలు అనేటివి కూడా ఆలోచనే. రాగద్వేషాలు అది ఒక ఆలోచనే. వీళ్ళు మనకు శత్రువులు. లేపోతే నా ఆలోచనలే నాకు శత్రువులు. మనం చెప్తుంటాం వీళ్ళు నాకు బద్ధ శత్రువులు. ఇవన్నీ గూడా ఆలోచనలే. అంటే మన ఆలోచనలే మనకు శత్రువులు. అసలు ఆలోచన అనేదే ఒక కర్మను సృష్టిస్తుంది. ఏంటంటే ఇలాంటి కర్మలు మనం తెచ్చుకున్నాం గాబట్టే భూమి మీద జీవిస్తున్నాం. ఏ కర్మలు లేకపోతే మనం భూమి మీద ఉండం. అంటే కర్మలు చేస్తేనే భూమి మీద ఉంటున్నాం. ఆ కర్మలకు ప్రతిరూపం మన ఆలోచనలే మళ్ళీ. అంతే గదా! ఇప్పుడు ప్రతిదీ మనము ఒక రాజకీయాలలో ఉండాలన్నా, నేను రాజకీయ నాయకుడిగా ఎదుగుతాను ఆలోచన. నేను ధ్యానం చేస్తాను ఆలోచన. నేను ధ్యానంలో కూర్చున్నాను. నాకు ఆలోచనలొస్తున్నాయి. అంటే అది కూడా ఒక ఆలోచనే. ఇలా ప్రతిదీ ఆలోచనలే. అంటే మన ఆలోచనలే మనకు శత్రువులై ఉన్నాయి. అసలు ఆలోచనలు ఎక్కడి నుండొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఆలోచనలనేటియి మన మణిపూరకం చక్రం అంటే ఇక్కడ మన బొడ్డు భాగంలో మనసనేది ఉంటుంది. అక్కడి నుంచి ఈ ఆలోచనలు మనకు రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఈ ఆలోచనలను అంటే ఇవి కూడా మళ్ళీ ఒక 3 రకాలుగా ఉంటాయి. వీటిని మనం విని వదిలేస్తున్నామా? కొన్ని మాటలేం చేస్తాం? విని వదిలేస్తాం. కొన్ని మాటలు హృదయానికి తీసుకుంటాం. కొన్ని ఆలోచనలు మన మైండ్‌లో స్టోర్ చేసుకుంటాం. అంటే ఈ 3 రకాలుగా మనము ఆలోచనలను తీసుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని మన మనసుకు అత్తుకొని పోతాయి. మనం స్పందిస్తేనే గదా! ఇక్కడ ఉండేది. కాబట్టి హృదయానికి తీసుకుంటాం. కొన్ని మైండ్‌కి తీసుకుంటాం. కానీ వీలైనంత వరకు మనము అవసరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. కానీ చిన్నప్పటి నుండి మనం పెద్ద పెరిగే ముసలోళ్ళమయ్యే వరకు గూడా అవన్నీ పోగు చేసుకొని ఒక డస్ట్‌బిన్ లాగా మన మైండ్‌లో చేర్చుకుంటున్నాం వీటన్నిటిని. అంతేగాని విని మనం తీసేయటం లేదు. అసలు రోజు మొత్తంలో ఇన్ని వేల ఆలోచనలు చేస్తాం. కనీసం ఒక 10 అన్నా మనకు అవసరమైనవి ఉంటాయా? ఉండవు. మనం పోగేసుకునేదంతా ఒక చెత్తా చెదారమే. ఈ ఆలోచనలులో గూడా మళ్ళీ ఒక 3 రకాలుగా తీసుకుంటాం. సరి అయిన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, భయాందోళనతో కూడిన ఆలోచనలు. మనం పాజిటివ్ థింకింగ్‌తో ఉండడమే సరి అయిన ఆలోచన. మనకు మంచి జరుగుతుంది. మనం అందరిని ప్రేమిస్తున్నాము.
అందరితో మంచిగుంటున్నాం. వాళ్ళందరూ కూడా బావుండాలి అంటూ మనం వనెస్‌తో కనెక్ట్ అయి ఉండడం సరి అయిన ఆలోచనలు. ఇతరులకు హాని తలపెట్టేటియి, నష్టాన్ని చేకూర్చేటివి ఇవన్నీ గూడా సరికాని ఆలోచనలు. ఇంకా కొన్ని ఆలోచనలు భయంతో ఉంటాయి. అంటే మన ఇంట్లో వాళ్ళు బయటికెళ్తే వాళ్ళకేమవుతుందో, మనం వాళ్ళు బయటికెళ్ళిన కాంచి మళ్ళీ ఇంటికి తిరిగొచ్చే వరకు మన పిల్లలైనా, భర్త అయినా, మన ఇంట్లోని పేరెంట్స్ అయినా వాళ్ళు ఎలా వస్తారో, ఏంటో అని భయం. అంటే ఈ ఆలోచనలను మనమే సరి చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. నాకు రోజు మొత్తంలో ఎలాంటి ఆలోచనలొస్తున్నాయి? సరియైన ఆలోచనలొస్తున్నాయా? సరికాని ఆలోచనలొస్తున్నాయా? ఇది మనం ఎవరిది వాళ్ళమే చెక్ జేసుకోవాలి. సరికాని ఆలోచనలొచ్చినప్పుడు వాటిని గమనించాలి. దేనికి వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి ఈ ఆలోచనలు? మనం వాటిని పాజిటివ్ థాట్స్ తోటి మళ్ళీ సరియైన ఆలోచనలుగా మార్చుకోవాలి ఇక్కడ. అలా మన ఈ ఆలోచనలు ఇక్కడ మనకేమవుతుంది? అసలు ఈ ఆలోచన అనేది నేను. నేను అనే దానితోటి ఈ ఆలోచన స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది? నేను ఒక జ్యోత్స్నాదేవిని. నేను పలానా అనే వాటితోటి మన ఆలోచనలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే మనం ఇక్కడ ఏం చేయాలి? మనం నిద్ర లేవగానే వచ్చే మొదటి ఆలోచన ఏమిటి? దాని ద్వారా మనకు రోజంతా ఏం జరుగుతుంది? మళ్ళీ మనం పడుకునేటప్పుడు గూడా మనం ఇప్పుడు సమీక్షించుకోవాలి. ఎందుకంటే నేను ఈ రోజు మొత్తంలో ఎలాంటి ఆలోచనలు చేశాను? దీని వలన నాకు మంచి జరిగిందా? చెడు జరిగిందా? అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మన ఆలోచనలు క్వాలిటీగా మారతాయి. క్వాలిటీగా మారినప్పుడు కొన్ని రోజులకు ఈ ఆలోచనలన్నీ సరికాని ఎనర్జీ అంతా పోతూ ఉంటే మనము ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాము. ఏంటంటే ఇక్కడ మన ఆత్మ ఎట్లా ఉంటుంది? అసలు మనము హ్మ్, ఆలోచనలంటేనే మనం అంటే మన మనస్సునే మైండ్ అంటాం. మనస్సు, మైండ్ ఒకటే. అంటే ఈ మనస్సు ద్వారానే గదా! మనకి ఈ ఆలోచనలు పుట్టేది. ఈ మనస్సును మనము విహంగ వీక్షణం అంటాము. ఇక్కడ ఉన్న మనము క్షణకాలంలో ఎక్కడో పోయి ఉంటాయి మన ఆలోచనలు. మనం ఇక్కడే ఉంటాం. కానీ మన ఆలోచనలు ఈ ప్రపంచమంతటా చుట్టూ వస్తుంటాయి. అంటే ఒక పక్షి రూపంలో మనం గూడా విహరిస్తున్నాం గదా! ఈ ఇప్పుడు ఆలోచన లేకుండా మనం ఉండలేమంటున్నాము. ఆలోచన రూపంలోనే కర్మలు జరుగుతున్నాయి అంటున్నాం. మళ్ళీ ఈ ఆలోచనలు మనం వద్దంటున్నాం. ఆలోచన రహిత స్థితి కావాలి అంటున్నాము. ఇక్కడ మనము ఎలా అంటే మనము పడుకుంటాము. మంచి గాఢ నిద్రలోకెళ్తాము. అప్పుడు మనకు ఆలోచనలుంటాయా? ఇప్పుడు మనం లేచిన కానించి పడుకునే వరకు ఎన్నో ఆలోచనలొస్తాయి. అదే మనం నిద్రపోయినప్పుడు మనకసలు ఆలోచనలనేటియే ఉండవు. అప్పుడు మనకు ఈ దేహము గుర్తుండదు. మన తల్లిదండ్రులు గుర్తుండరు. మన పిల్లలు గుర్తుండరు. అసలు ఎవ్వరూ గుర్తుండరు మనకు. మనం ఎక్కడ ఉంటామో కూడా మనకు తెలవదు. అంటే అక్కడ ఆలోచనలు లెవ్వు గదా! నువ్వు స్వప్నాలలో గూడా విహరిస్తావు. కానీ నీ పడుకుంటున్న దేహం అయితే నీకు గుర్తుండదు. అంటే అక్కడ నీ నిజ స్థితి ఈ ఆలోచనలు కావనేది మాత్రం మనం గుర్తిస్తాము. అంటే నా నిజ స్థితి ఈ ఆలోచనలు గావు. పడుకున్నప్పుడు. లేచినామంటే మాత్రం నేను, నే నేను ఇది నా శరీరం, ఇది నా ఇల్లు, వీళ్ళు నా పిల్లలు అనే దాంట్లోనే మళ్ళీ ఉంటున్నాం. అంటే ఇక్కడ మన నిజ స్థితిలో మనం లేము. మన ఆలోచనల రూపంలోనే మన ఆత్మ ప్రయాణిస్తుంది. అందుకే మనం ఏంటాం, మన మనసును మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఇక్కడ పత్రి సార్ ఒక సందర్భంలో ఏం చెప్పారు? మన మనస్సు అంటే మనస్సు మన ఆధీనంలో లేదు. అంటే మనసుకు మనము బానిసలమైనప్పుడు మనము అంటే మనల్ని దుఃఖము, కష్టాలు దరిచేరుతాయి. అంటే మనసు చెప్పినట్లుగా మనం ప్రవర్తిస్తుంటాం. అది ఎలా చెప్తే అలా చేస్తుంటాం. అదే మన మనసును జీరో చేసి దానికి మనం యజమానులుగా మారితే ఒక యోగులుగా మారుతాము. అంటే మనసు చెప్పినట్టు వింటేనేమో జీరో అయిపోతున్నాం అక్కడ. అంటే మన వాల్యూ జీరో. అదే మన మనస్సును మన కంట్రోల్‌లో ఉంచుకుంటే మనం హీరోలమవుతున్నాం అక్కడ. అంటే యజమానులుగా ఉంటున్నాం. మన మనసు ఎప్పుడైతే మన కంట్రోల్‌లో ఉంటుందో, అప్పుడు మనం ఒక పత్రిజీలాగా, మహోదర్ బాబాజీలాగా, గాంధీజీలాగా అలా మనం తయారైతాం. ఒక సాయిబాబాలాగా అలా. అంటే ఇక్కడ మనము ఎలా అంటే మన పుట్టుక ఒక ఆలోచన. మన మరణం కూడా ఒక ఆలోచన. ఇక్కడ
మన పుట్టుక దగ్గర నుంచి మనం తీసుకుంటాము. మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి తీసుకుంటాము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఏం జేస్తారు? అమ్మాయి పుడుతుంది అనేది ఆలోచిస్తారు. అమ్మాయి పుడుతుంది, అబ్బాయి పుడుతుంది అనే థాట్స్ రిలీజ్ చేస్తారు. కానీ వాళ్ళేమనుకుంటారు? ఆ బిడ్డకు మనస్సు అనేది లేదు. అంటే వాళ్ళకు దాని గురించే తెలవదు. అలా ఆలోచనలు చేస్తారు. వీళ్ళు అమ్మాయి పుడుతుంది అనుకున్నప్పుడు అందులో అబ్బాయి ఉండొచ్చు. ఆ అబ్బాయి చిన్నబోతాడు గదా! అమ్మా, నాన్నలు నేను భూమి మీదకి రాకముందే నన్ను ఇష్టపడటం లేదు. వీళ్ళు అమ్మాయిని కోరుకుంటున్నారు. నేను అబ్బాయిని. కొంతమంది పేరెంట్స్ అబ్బాయి గావాలనుకుంటారు. కానీ కడుపులో ఉన్నది అమ్మాయి. అప్పుడు తను పుట్టకముందే ముడుచుకుపోతుంది. నన్ను వీళ్ళు ఇష్టపడట్లేదు. నన్ను ప్రేమించట్లేదు. వీళ్ళు అబ్బాయిని కోరుకుంటున్నారు అని. అంటే మనం గర్భంలో ఉన్నప్పటి నుండే మనం ఈ మైండ్‌ని ఏర్పరచుకుంటున్నాము నిజానికి. ఆ తర్వాత 9 నెలల తర్వాత ఇంకా అందరూ ఎదురు చూస్తారు. బేబీ బయటికొస్తుంది అని చెప్పి. బేబీ బయటికి రాగానే అప్పటినుంచి స్టార్ట్ అవుతుంది మన అసలు స్టోరీ. అప్పుడు నిజానికి చెప్పాలంటే ఇస్లామిక్ సాంప్రదాయం చాలా బావుంది. పుట్టిన ప్రతి బిడ్డని అంటే పుట్టిన శిశువుని ఫస్ట్ మన చేతుల్లోకి తీసుకుంటాం గదా! మన చేతుల్లోకి తీసుకోగానే వాళ్ళు చెవిలో 3 సార్లు అల్లా, అల్లా, అల్లా అని చెప్తారు. అంటే ఇక్కడ ఒక జీవికి భూమి మీద రాగానే మొదట విన్న ఆలోచనలే వాళ్ళకు అంటే మొదట ఏ మాటలైతే వింటారో ఆ మాటలే ఆలోచనలుగా మారతాయి. వాళ్ళు విన్న శబ్దం ఏంటి? అల్లా, అల్లా, అల్లా భగవంతుడు. అంటే అది చాలా బావుంది గదా! వాళ్ళ సాంప్రదాయంలో మొదటిదే అది. కానీ మన మిగతా ఈ హిందూస్ మొత్తం ఏం జేస్తారు పుట్టగానే రూపురేఖలను వర్ణిస్తారు. అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టాడు. తెల్లగున్నారు, నల్లగున్నారు. అంటే ఇవన్నీ ఆలోచనలే. తెల్లగున్నారనేది ఒక ఆలోచనే, నల్లగున్నారని ఒక ఆలోచనే. మళ్ళీ ఇక్కడ వాళ్ళేం జేస్తున్నారు, ఇంకా రూపురేఖలను కూడా వర్ణిస్తారు. నువ్వు మీ తాతలా ఉన్నావు, లేకపోతే మీ అమ్మ పోలికలొచ్చాయి, అమ్మమ్మ పోలికలొచ్చాయి. మనం నుదురుతో స్టార్ట్ జేస్తే కళ్ళు, ముక్కు, మన రూపురేఖలు మొత్తం వాళ్ళు వర్ణిస్తారు. అంటే ఈ మాటలే వాళ్ళకు ఆలోచనలుగా రూపుదిద్దుతున్నాయి. ఏంకంటే ఆళ్ళకి అప్పుడే వచ్చిన సోలు. మన తల్లి గర్భంలో ఉన్నది పిండం మాత్రమే. సోల్ గాదు. ఆ పిండం ఎప్పుడైతే బయటికొస్తుందో సోల్ ఎంటర్ అవుతుంది. సోల్ ఎంటర్ అవ్వడంతోటి అవి విన్న మొదటి మాటలు ఇవే. వీళ్ళు వర్ణించడమే వాళ్ళు వింటారు. కాబట్టి ఇవే వాళ్ళకి ఆలోచనలుగా మారుతాయి. అంటే ఇంకా వాళ్ళ ఇక్కడ నువ్వు తాతలా ఉన్నావంటే, ఆ తాత వ్యక్తిత్వం ఎలాంటిది, గుణగణాలు ఎలాంటియి, అలా అని వర్ణించడమే గదా! అంటే ఆ పసిపాపకు మనము వాళ్ళకి లేనియి గూడా వర్ణిస్తున్నాం. ఇక్కడ తాతలా ఉన్నావు అన్నప్పుడు సహజంగానే వాళ్ళ తాతలా ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వమైన, ఆలోచనలైనా. అలా. మళ్ళీ ఇక్కడ మనము ఏం జేస్తున్నారు, అసలు ఈ పేరెంట్స్ ఈ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే కొంతమంది పేరెంట్స్ ఏం జేస్తారు, ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో కేర్ టేకర్స్‌లో వదిలిపెడుతున్నారు. కేర్ టేకర్స్‌లో ఆ చిన్న పిల్లలను వదిలిపెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఎంతో మందిని చూసుకుంటుంటారు గదా! మన ఒక్క శిశువుని చూసుకోరు గదా! వాళ్ళు అంటే అప్పుడప్పుడే మనల్ని వీళ్ళు అనుకరిస్తూ, నేర్చుకుంటున్న ఈ సమయంలో వీళ్ళు అలా అంటే అక్కడ ఎంతో మందుంటారు గాబట్టి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటదో మనకు తెలవదు. వాళ్ళు ఎలా మాట్లాడతారో కూడా మనకు తెలవదు. ఏందంటే మనం డబ్బులిస్తున్నాం, వాళ్ళు చూసుకుంటుండ్రు. కానీ చిన్న పిల్లలతో ఎలా ఉండాలో వాళ్ళక్కడ అలా ఉంటారా? ఆ చిన్న పిల్లలను గూడా వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. బెదిరించి తినిపిస్తుంటారు. వాళ్ళ గురించి ఈ శిశువు ఇట్లా, ఈ శిశువు ఇట్లా అని వాళ్ళ ముందే మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపెడతాయి. ఇంకా వీటితో పాటు ఇంకా ఇక్కడ ఏమవుతుంది? ఈ 3, 4 సంవత్సరాల వయసు వచ్చినట్లయితే ఈ చిన్న పిల్లలు వేరే చిన్న పిల్లలతో జట్టు కట్టడం జరుగుతుంది. అంటే ఒక సమూహంలాగా కూడి ఆడుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉంటుందో, వీళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అంటే, మనల్ని చూసే గదా! వాళ్ళు అనుకరించేది. మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు
ఆ చిన్న పిల్లలందరూ ఇలా మనలాగానే ఒక్కొక్కరి పేరెంట్స్ నుండి వచ్చిన వాళ్ళు గాబట్టి, ఇక్కడ వాళ్ళ ఆలోచనలనేది ఏర్పడుతూ ఉంటాయన్నట్టు. మన ఆలోచనలకు మనము నేర్పించాలనుకున్న సంస్కృతికి, సాంప్రదాయాలకి, వాళ్ళు చేసే ప్రవర్తనకి తేడా ఉంటుంది. ఇంకా ఇదే సరిపోదు అన్నట్టుగా మనం ఏం చేస్తాం, మళ్ళీ 3 సంవత్సరాల నుండే స్కూల్‌లో జాయిన్ జేస్తాం. ఇది ఏది గూడా కరెక్ట్ గాదు. కనీసం ఒక 5 సంవత్సరాలొచ్చే వరకు ఆ పిల్లలు తల్లిదండ్రుల దగ్గరనే పెరగాలి. వాళ్ళు నిన్ను ఎంచుకొని పుట్టిండ్రు అంటే మీ ప్రేమ కోసమే గదా! హ్మ్. ఇక్కడ మనం సెలెక్ట్ జేసుకునేది తల్లిదండ్రులు పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవటం లేదు. వాళ్ళతో నీకు ఎలాంటి బంధం లేదు. కేవలం పిల్లలు మాత్రమే తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకొని భూమి మీదకొస్తున్నారు. వాళ్ళు మీ ప్రేమ కోసమే గదా వాళ్ళొచ్చేది. వాళ్ళని ఒక బాధ్యతగా పెంచాలనే గదా! అలాంటిదేం చేస్తున్నారు పిల్లల్ని, అమ్మానాన్నల ప్రేమ అందాల్సిన కాడ అమ్మమ్మ, తాతయ్యల దగ్గరో, నానమ్మ, తాతల దగ్గరనో వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం టీనేజ్‌లో ఉన్న మనకి, మన ఆలోచనలకి, అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగే పిల్లలకి ఎంత తేడా ఉంటది? మనం మన పిల్లలు మన దగ్గర పెరగాలి. వాళ్ళకొక 5 ఇయర్స్ వచ్చే వరకు. కానీ కేర్ టేకర్స్‌లో వదిలేయడం, లేపోతే అమ్మమ్మ, నానమ్మ అంటే ఇంకా జాబులు జూసుకోవడం, లేపోతే మాకు పని తీరదని చెప్పడం, పెద్దవాళ్ళ దగ్గర వదిలేయడము జరుగుతుంది. ఇది గూడా కరెక్ట్ గాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మన ఆలోచనలు వేరు, అమ్మమ్మ, తాతయ్యల ఆలోచనలు వేరు. అంటే వాళ్ళు చిన్నప్పటి నుండే ఒక పెద్దవాళ్ళలాగా తయారవుతున్నారు. వాళ్ళ ఆలోచన విధానాలు గూడా ఆ విధంగానే ఏర్పడుతున్నాయి. ఇంకా ఇది సరిపోదన్నట్టు ఏం జేస్తారు ఇప్పుడు, మొత్తం సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉంటారు. అప్పుడు ఈ పిల్లల్ని కొందరు కేర్ టేకర్స్‌లో వదిలేస్తే కొందరేం జేస్తున్నారు, ఇక్కడ ఇంట్లోనే వర్కర్స్‌ని బెట్టుకొని, ఆ వర్కర్స్‌కు పిల్లల్ని అప్పజెప్తారు. ఆ చిన్న పిల్లల్ని. చిన్న పిల్లలు చేసే పనే తల్లిదండ్రులు ఏం జేస్తున్నారని గమనించడం. మరి వర్కర్ ఏం జేస్తది ఇంట్లో? వాళ్ళ దగ్గర వదిలేసిపోతే, ఆమె ఏం మాట్లాడుతుందో ఆ మాటలే నేర్చుకుంటారు. ఇప్పుడు ఆమె ఇల్లు ఊడ్చినా, అరే! ఇట్లా చీపురు పట్టు ఆమె ఏం చేస్తది పిల్లల్ని, ఈ చీపురు కట్ట, ఓ చీపురు కట్ట పిల్లలకిస్తది. తల్లిదండ్రులు ఎంత పొజిషన్‌లోనే ఉండని, ఎంత గ్రేట్ మాస్టర్స్ అయినా గాని, వాళ్ళకెంత టాలెంట్ అన్నా ఉండని, వాళ్ళు వీళ్ళ దగ్గర వదిలేసినప్పుడు, వాళ్ళకు చిన్న పిల్లలు రోజంతా గడిపేది మరి వర్కర్‌తో అయినప్పుడు, వీళ్ళ ఆలోచనలొస్తాయా? వీళ్ళ గుణాలొస్తాయా? లేకపోతే పేరెంట్స్‌వి వస్తాయా? ఆమె ఇల్లు ఊడ్చుకుంటూ ఏం జేస్తది? వీళ్ళని సతాయించొద్దని చెప్పి ఓ చీపురు కట్ట ఇస్తది. నువ్వు దీంతో ఆడుకో అని చెప్పి. హ్మ్. లేపోతే ఆమె ఏం పని చేస్తదో వాళ్ళనక్కడ కూసోబెట్టుకొని, ఆ పిల్లల్ని కూసోబెట్టుకొని అవే మాట్లాడుకుంటూ అంటే ఆమెకు తెలిసిన జ్ఞానం అది గొప్పనే. ఇక్కడ ఎవరు కరెక్ట్ గాదు, రాంగ్ గాదు. ఆమె వరకు ఆమె పరిధిలో ఆమె కరెక్టే ఉంది. ఎందుకంటే ఆమె వర్కర్. ఆమెకు ఆ టాలెంట్ లేదు గాబట్టి ఆమె ఒక వర్కర్‌గా ఉంది. ఆమె టాలెంట్ అక్కడి వరకే గాబట్టి. ఆమె ఏ సిట్యుయేషన్‌లో జీవిస్తుంది? ఆ ఆలోచనలే ఆమెకుంటాయి గదా! ఆమె ఇటు అటు పని జేసుకుంటూ ఫోన్‌లో మాట్లాడే మాటలు ఈ పిల్లలు వింటారు. ఆమె ఈ పిల్లలతో ఏం మాట్లాడుతుందో అదే వింటారు. కొంతమంది చెప్పుకుంటారు గదా! అబ్బా! పేరెంట్స్ ఇట్లా ఉన్నారు. మా పిల్లలకేంటి ఈ గుణాలొచ్చాయి, ఈ బుద్ధులొచ్చాయి, వీళ్ళు ఇలా మాట్లాడుతుండ్రు అంటారు. అక్కడ పిల్లల పొరపాటేముంది? నువ్వు వదిలేస్తుందే వర్కర్ దగ్గర. మరి ఆ వర్కర్ గుణగణాలే గదా నీకొచ్చేది. ఆ ఆలోచనలే గదా వచ్చేది. ఇంకా కొంతమంది ఏం జేస్తున్నారంటే, ఇప్పుడు చాలా రిచ్ ఫ్యామిలీస్‌లో ఈ పిల్లల్ని వర్కర్‌కి అప్పజెప్పిపోతే, కొంతమంది అంటే ఇవి నిజంగా జరిగిన సంఘటనే నేను చెప్తుంది. పేరెంట్స్ ఇద్దరు ఇంట్లో చేసే వర్కర్‌కి అప్పజెప్పిపోతే పాపల్ని, ఆ పిల్లల్ని వీళ్ళు పేరెంట్స్ ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ ఏ టైంకెళ్తారో తెలుసు, నైట్ ఏ టైంకో వస్తారో తెలుసు. అంటే ఈ డే అంతా వీళ్ళుండరు గదా! ఆ టైంలో ఈ వర్కర్స్ ఆ చిన్న పిల్లల్ని తీసుకొని పోయి బిచ్చం ఎత్తిచ్చే వాళ్ళకిస్తున్నారు. వాళ్ళ ఫేస్ కట్స్‌కి అంతా నల్లటి కలరేసి, మొత్తం చినిగిపోయిన బట్టలు, మాసిపోయిన జుట్టుతోటి తయారు చేసి, వాళ్ళని చూపెట్టుకుంటూ అడుక్కుంటున్నారు. అక్కడ మరి ఆ పాప కరెక్ట్‌గా రైట్ పొజిషన్‌లో పెరుగుతుందా? ఏం చూస్తుందో అవే గదా మనం మాట్లాడేది, నేర్చుకునేది. హ్మ్. ఇంకా ఒకరోజు అంటే కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఆమె సడెన్‌గా ఇంటికొచ్చే వరకు ఆ పాప లేదు. హ్మ్.
ఆమె కంగారు పడుతూ ఆమె ఎక్కడికెళ్తుంది, ఏం చేస్తుందని అబ్జర్వ్ చేసుకుంటూ, వాచ్ చేసుకుంటూ వెళ్ళే వరకు ఒక బిచ్చగత్తె చేతిలో తన బిడ్డ ఉంది. వాళ్ళు చాలా కోటీశ్వరులు. చాలా రిచ్ ఫ్యామిలీ. ఇప్పుడు మీరు బయటికి వెళ్లారంటే ఇప్పుడు మన పిల్లల్ని మనం చూసుకున్నంత ప్రేమగా, జాగ్రత్తగా ఎవరు చూసుకోరు గదా! మన పిల్లలకి మనము టైం ఇవ్వగలుగుతాం అనుకుంటేనే వాళ్ళని భూమి మీదకి రానివ్వాలి. వాళ్ళని మంచి పద్ధతిలో పెంచగలుగుతాం అనుకుంటేనే రానివ్వాలి. మన టైం ఖచ్చితంగా మన పిల్లలకివ్వాలి. ధనమిస్తాం. ఏంటి 7 తరాలకు సరిపోయే ఆస్తులిస్తాం. 10 తరాలకు సరిపోయే ఆస్తులిస్తాం. కింద కాలు పెట్టనివ్వకుండా మనం పోషిస్తాం. ఇదేది అవసరం లేదు. నువ్వొక శిశువుకు మంచి జ్ఞానాన్నందించు. బ్రతికే శక్తినివ్వు. ఆ జ్ఞానాన్ని అందించు. అది సరిపోతది. నువ్వెంత ప్రేమగా ఉండాలి, ఎలాంటి అన్‌కండిషన్ లవ్‌లో ఉండాలి, పొరుగువారిని ఎలా ప్రేమించాలి, నీ జీవితాన్ని నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి, అది నేర్పిస్తే సరిపోతది మనము. ఈ సిరి సంపదలను ఇవ్వాల్సిన అవసరం అస్సలే లేదు. హ్మ్. ఇలా అవుతది. తర్వాత మనం ఈ పిల్లల్ని మనము స్కూలుకు పంపిస్తాం. తర్వాత ఇంకా ఈ పిల్లలు పెరిగి పెద్దవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక ఏజొచ్చాక పిల్లలు ప్రేమలో పడతారు. అంటే ఈ ప్రేమలో పడడం అనేది కూడా ఒక ఆలోచనే. అప్పుడు అబ్బాయి లవ్‌లో అమ్మాయి, అమ్మాయి లవ్‌లో అబ్బాయి. అంటే అదో ఒక ఇంకా ఆ అట్రాక్షన్‌లో ఆ ఆలోచనలే వేరు, ఆ మాటలే వేరు. అప్పుడు వాళ్ళకు ఈ ప్రపంచమంతా కొత్తగా కనిపిస్తుంటది. వాళ్ళకు ఆ సిట్యుయేషన్ చెప్పినా గూడా అప్పుడు అర్థం గాదు. వాళ్ళే వాళ్ళ వాళ్ళు మాత్రమే వాళ్ళకు నచ్చుతారు. అంటే ప్రేమ అనేది గూడా ఒక ఆలోచనే. ఆ తర్వాత వీళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ జేయడం. హ్మ్. తర్వాత వీళ్ళు మ్యారేజ్ జేసుకోవడం. ఇది గూడా ఒక ఆలోచనే. ఆ ఆలోచన తర్వాత మళ్ళా వీళ్ళేం జేస్తారు? వీళ్ళు పేరెంట్స్ అవుతారు. అంటే పిల్లలకి జన్మనిస్తారు. ఇలా గడిచిన మన జీవితం పెరిగి అంటే మన పిల్లలు పెద్దగవుతారు. వాళ్ళను చదివించుకుంటాం. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తాం. మళ్ళీ వాళ్ళు అంటే ఇక్కడ మనము ఒక ముసలి వాళ్ళం అయ్యే వరకు, చివరి దశకొచ్చే వరకు మనం అప్పుడు మనకు గుర్తొస్తుంటాయి. నేనేం జేశాను? పుట్టిన కాడ్నించి ఈ ఏజ్ వచ్చే వరకు నేను ఏం సాధించాను? ఎలా జీవించాను? ఎలా బ్రతికాను? ఇవే మనకు ఆలోచనలుగా మారుతాయి. అంటే ఇక్కడ మనకు బంధాలలో ఎన్నో ఉంటాయి గదా! ఈ జీవితంలో మనకు నచ్చిన వాళ్ళుంటారు. నచ్చని వాళ్ళుంటారు. శత్రువులుంటారు. మనకు గిట్టని వాళ్ళుంటారు. లేదా మనము కొందరి మీద కంప్లెయింట్స్ ఇవ్వచ్చు. వీళ్ళు సరైన వాళ్ళు కాదు ఇలా అని చెప్పి. మనం ఎవరికన్నా తెలిసి తెలియక అన్యాయం చేయవచ్చు. లేపోతే మనకే ఇతరులు అన్యాయం చేయొచ్చు. అప్పుడు మనకు ఇవన్నీ గుర్తొస్తుంటాయి ఒక ఏజొచ్చాక. ఆ లాస్ట్ మూమెంట్‌లో మనకు చివరి దశలో ఉన్నప్పుడు, మనకు అత్యంత ఏదైతే కీలకం అనిపిస్తదో దాని మీదకే ఈ మైండ్ పోతుంది. అవే ఆలోచనలు చేస్తారు. అప్పుడు వాళ్ళు మరణించడం జరుగుతుంది. అంటే నువ్వు మరణించేటప్పుడు గూడా ఆలోచిస్తూనే ఉన్నావు. నేనిలా చేసి ఉండాల్సింది గాదు. ఇలా చేయాల్సింది. అది నువ్వు టాటుగా పెట్టుకొని ఈ భూమి మించి వెళ్ళిపోతున్నావు. కాబట్టి అది మళ్ళీ నీ ఆలోచనగా మార్చుకొని, మళ్ళీ మరుజన్మకెళ్తున్నావు. మరుజన్మకెళ్ళినప్పుడు మళ్ళా సేమ్ ప్రాసెస్. ఏ ప్లేస్‌లో పుట్టాలి? ఏ దేశంలో పుట్టాలి? ఏ తల్లిదండ్రులకు పుట్టాలి? అక్కడ నేను ఎలాంటి కర్మలు తీసుకోవాలి? ఇదే నీ ఆలోచనలు. అంటే ఇక్కడ ప్రతిదీ ఆలోచనలతోటే జరుగుతుంది. ఈ ఆలోచనలు ఇప్పుడు ఏంటి? నువ్వు తల్లి గర్భంలోకొచ్చినప్పుడు ఆ పిండం మాత్రమే. అంటే పిండం నువ్వు నీ తల్లి గర్భానికి, నీ పిండానికి అక్కడ సంబంధం ఉంది. కానీ నువ్వు బయటకొచ్చినంక నీ ఆత్మ వచ్చి చేరింది. అంటే నీ ఆత్మకి, నీకు జన్మనిచ్చిన తల్లికే ఇక్కడ సంబంధం లేదు. మరి నేను, నా తల్లిదండ్రులు అంటున్నావు. మరి ఇక్కడ ఏది నిజము? ఈ లేచిన కాంచి ఇట్లా ఆలోచనలొస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఏనుగుని తీసుకుంటాం. ఏనుగు ఏం చేస్తది? అది అస్తమానం దాని తొండమును ఆడిస్తూ ఉంటది. మనం దారెంబడి వెళ్ళినా కూడా ఆ తొండాన్ని అటు ఇటు ఊపుకుంటూనే అది నడుస్తుంటది. అప్పుడు దానికొక కర్రనిచ్చామనుకో, ఒక మొద్దును, అది చక్కగా తన తొండంతోటి పట్టుకుంటది. అప్పుడు అది స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతది. అప్పటి వరకు అది కదిలిస్తూనే ఉంటది. ఎప్పుడైతే దానికొక పని చెప్పి ఆ మొద్దునిచ్చామో, ఆ కర్రనిచ్చామో, అది చక్కగా కుదురుగా ఉంటది. అలా వస్తున్న మనము ఈ ఆలోచనలు ఎప్పుడైతే
మనం మళ్ళించాలనుకుంటున్నామో అప్పుడు మనం ధ్యానంలోకి రావాలి. అంటే ప్రశాంతమైన మనస్సుతో ధ్యానంలోకి రావాలి. కానీ మనము ధ్యానంలో ఎప్పుడైతే కూర్చుంటామో ఈ ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. పుట్టిన కాంచి ఆ క్షణం వరకు జరిగే ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా. ఆ ఆలోచనలు ఎలా మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలను నెమ్మదింపజేస్తాయి. కొంతమంది అంటారు. అంటే అందుకే కదా మనము ఫస్ట్ రెగ్యులర్‌గా 41 డేస్ ధ్యానంలో కూర్చోండి. అంటే ఈ 41 డేస్ రోజు కొద్దిగా. ఈరోజు నువ్వు 60,000 ఆలోచనలు చేశావు. ఇక్కడ మనం 100 ఆలోచనలే అనుకుంటాం. నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు. అప్పుడు నీకు 100 ఆలోచనలొచ్చాయి. కానీ నువ్వు తెల్లారి మళ్ళా కూర్చున్నప్పుడు ఒకటో, రెండో ఆలోచనలు తగ్గుతాయి కదా! ఇక్కడ నువ్వు 2 గంటలు కూర్చున్నావు. నీకు 100 ఆలోచనలొచ్చినాయి. నువ్వు మరి ఇంకో రోజు కూర్చున్నప్పుడు 98 రావచ్చు. అంటే ఇంకో రెండో రోజుకు నీకు మళ్ళా 96 వస్తాయి. అంటే రోజుకు కొన్ని ఆలోచనలు తగ్గుతున్నాయి గదా! అట్లా నువ్వు చేయడం వలన నువ్వు కూర్చుంటూ ఉండగా ఈ 41 డేస్‌లో నీ ఆలోచనలనేటివి కంప్లీట్‌గా తగ్గుముఖం పడతాయి. ఎప్పుడైతే మనము ఈ అంటే ఇక్కడ ఇది గూడా ఆలోచనే. మనం ధ్యానంలో కూర్చున్నాక నేను ధ్యానం చేస్తాను అనేది ఆలోచనే. ఎందుకంటే మన ఆత్మలో ఆత్మ ఎప్పుడూ గూడా పరమానంద స్థితిలో ఉంటది. అది ఆల్‌వేస్ బ్రహ్మానంద స్థితిలోనే ఉంటుంది. దాంట్లో మొత్తం బ్రహ్మజ్ఞానమే నిండి ఉంది. కానీ మనం ఈ మాయా ప్రపంచం ద్వారా ఈ మాయను అంటించుకొని మనకు ఆలోచనలు వస్తున్నాయి. మనకిలా అని మనం అనుకుంటున్నామన్నట్టు. అలా మనం సృష్టించుకున్న ఈ ఆలోచనలు మనం కళ్ళు మూసుకొని కూర్చోంగానే మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇక్కడ మన ఆత్మస్థితికి ఎప్పుడైతే చేరాలంటే చేరుకుంటామో, ఇక్కడ మనకు ధ్యానంలో కూర్చుంటే కావాల్సినది మనకు ఆలోచన రహిత స్థితి. ఈ ధ్యానం చేసుకుంటూ పోవటం వలన మనకు కొన్ని రోజులకు ఆలోచన రహిత స్థితి వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇది గూడా ఆలోచించవద్దన్నట్టు ఇక్కడ మెయిన్‌గా. నేను ధ్యానం చేస్తున్నాను అంటే అది ఒక ఆలోచన. అబ్బా! నాకు ఆలోచనలొస్తున్నాయి ధ్యానంలో కూర్చుంటే చాలు అనేది కూడా ఆలోచనే. అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని నెమ్మదిగా అబ్జర్వ్ చేయాలి. నాకెలాంటి ఆలోచనలొస్తున్నాయి? అవి ఎందుకొస్తున్నాయి? అది మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. అవే మెల్లమెల్లగా కొన్ని రోజులకు క్లియర్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు శూన్య స్థితి వస్తుంది. ఆ శూన్య స్థితే నీవు. వాటితో పాటు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు గూడా ప్రతిదీ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే మన మాటల మీద కంట్రోల్ ఉండాలి. నేను ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాను? ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను? అనే దాని మీద మనకు కంట్రోల్ ఉండాలి. మనము ఎప్పుడైతే ఆలోచనలు గమనిస్తుంటామో, సరికాని ఆలోచనలు టోటల్‌గా కంప్లీట్ అవుతుంటాయి. దాంతో పాటు మనకు ఆలోచన రహిత స్థితి గూడా ఒస్తది. అంతేగాని ఇంకా మనం నాకు ఆలోచనలు వస్తున్నాయి అని మాత్రం అనొద్దు. ఎందుకంటే మైండ్ చేసే పనే ఆలోచన. నేనొకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఒక గురువు గారిని చాలా పెద్ద రేంజ్ యుక్తేశ్వర స్వామి గారే మళ్ళీ జన్మ తీసుకున్నారన్నట్టు. తనని కలవడం జరిగింది. అప్పుడు నాకు ఇది తెలవదన్నట్టు. అంటే ఫస్ట్ నా అంతల నేను ధ్యానంలోకొచ్చాను తప్ప, నేను ఒక గురువు దగ్గర ఇలా చేరలేదు గదా! ఆ తర్వాత నాకు హాస్టల్‌గా పత్రిజీ గారు కనెక్ట్ అయ్యారు. అక్కడి వరకే తప్ప నాకు ఇదంతా ఏం తెలవదు. ధ్యానం చేసుకుంటూ పోతున్నాము. మాస్టర్స్ మెసేజెస్ ఇవి జరుగుతున్నాయి. కాకపోతే ఆలోచనలొస్తున్నాయి. అప్పుడు నేను స్టార్టింగ్‌లో కనీసం మన 12 అవర్స్ అయినా కూర్చునేదన్నట్టు. పని చేసుకునేది, కూర్చునేది. పని చేసుకునేది, కూర్చునేది. అట్లా నాకిది ఓకే. పర్వాలేదు. మంచి స్థితిలోనే ఉన్నాను. ఇన్నర్ మాట్లాడుతుంది. అన్నీ చేస్తున్నాయి. కానీ అప్పుడు నేను గురువుగారి దగ్గర పోయినప్పుడు అడిగానన్నట్టు. నాకు ఆలోచనలొస్తున్నాయి. మీరొక గురువు గదా! అప్పుడు నాకేం తెలవదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చినాక 1 ఇయర్‌కే అన్నట్టు. అప్పుడే ఫస్ట్ టైమ్ బయటికెళ్ళాను. మీరు ఇంత పెద్ద రేంజ్‌లో ఉన్నారు గదా! నేనొకటే అడిగాను. నాకు ఈ ఆలోచనలు రాకుండా మీరేదైనా బ్లెస్ చేస్తారా అని చెప్పి. అన్నప్పుడు ఆయనన్నారు. అసలు ఆలోచనలు అంటే ఏంటమ్మా అని నన్నే అడిగాడు. అవి మనసు ద్వారా వస్తాయి. మరి మనసెక్కడుంది? మనసునేమంటాం? మైండ్. మరి మైండ్ చేసే పనులే ఆలోచనలు. ఈ ఆలోచనలు నాకు రావద్దు అన్నప్పుడు అది మనల్ని ఇంకా ఇబ్బంది పెడతది. అది చేసే పని ఆలోచనలు. మనం దాని జోలికి పోతే అది మనల్ని ఇంకా విపరీతంగా ఇబ్బంది పెడతది. ఆలోచనలు వద్దు, వద్దు అంటే ఇంకింత ఎక్కువ వచ్చేలా చేస్తది. మనకు దేని మీద ఏకాగ్రత లేకుండా చేస్తది. కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం గమనించుకుంటూ పోతామో,
ఎగ్జాంపులే చెప్పాలంటే, ఒక నలుగురు వ్యక్తులున్నారు. వాళ్ళు ఎలా నడుచుకుంటూ పోతుర్రు? సేమ్ మన ఆలోచనలొస్తుంటే ఒక్కొక్కటిగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. ఒక సాక్షిభూతంగా. మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు. ఇది ఆలోచన వచ్చింది అనుకోవద్దు. అది మనకి ఏది అవసరం లేదు. అలా మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటూ పోండి. ఆ ఆలోచనలు కొద్దిసేపట్లోనే కట్ అయిపోతాయి. అంటే మనం నడిస్తే గనక ఒక్కొక్క అడుగు ఎలా ఏసుకుంటూ పోతున్నామో, అలా ఆ వచ్చే ఆలోచనలను సాక్షిభూతంగా మనం చూడాలి. అలా ఆలోచనలు క కంట్ అది అక్కడికే కట్ అయిపోతాయి. మనం డే అంతా కూడా ఆలోచన రహిత స్థితిలోనే ఉండాలి. ఎందుకంటే, ఈ ఆత్మగా వచ్చిన నేను ఈ భూమి నాది గాదు. ఈ తల్లిదండ్రులతో మనకు ఇక్కడ మనము అంటే ఎప్పుడైతే బాడీ వేకేట్ అయితామో, అప్పుడు వీళ్ళతో మనకు ఎలాంటి సంబంధం ఉండదు. మళ్ళీ మన లోకానికి మనం బోవాలి. ఎందుకంటే, మనమందరము నక్షత్ర లోకవాసులము. మనం అక్కడికి వెళ్ళాలి. అంటే, మన ఆత్మస్థితి మనం తెలుసుకుంటేనే గదా! నేనెవరిని? ఎక్కడి నుండి ఇక్కడికొచ్చాను? ఇక్కడ నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనము ఆలోచన రహిత స్థితిలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆలోచన రహిత స్థితికొస్తావో, పరమాత్మ స్థితిలో జీవిస్తావు. ఎందుకంటే నీకిక్కడ ఎప్పుడైతే ఆలోచనలనేది ఆగిపోతాయో, మనం స్టార్టింగే చెప్పుకున్నాం. ఒక్క ఆలోచనకి 1,20,000 పవరుంది. అంత పవరున్న ఒక్క ఆలోచన, ఒక్కరోజే మనం ఈ మైండ్‌ని కట్టేస్తే ఎంత ఎనర్జీని సేవ్ చేసుకుంటాం? ఇలాంటిది ప్రతిరోజు మనము వీలైనంత తక్కువగా మనం సంసార జీవితంలో ఉన్నాం కాబట్టి, ఈ అనవసరమైన వృధా మాటలన్నీ అరికట్టేసి ఎంత అవసరమో అంత మాట్లాడాలి. ఎంత అవసరమో అంత మాట్లాడుతుంటే, మనం ప్రతిరోజు మౌనంలో ఉన్నట్టే అవుతుంది. కంప్లీట్‌గా అంటే మనం సంసార జీవితంలో ఉన్నప్పుడు కొన్ని రోజుల తరబడి మనం చేయలేం గదా! కొన్ని రోజుల తరబడి మౌనంలో ఉండలేము, చేయలేము. కాబట్టి అవసరమెంతో అంత మాట్లాడుకుంటూ, అబ్జర్వ్ చేసుకుంటూ పోతే గూడా అది ఒక మౌనం కిందకే వస్తది. ఎందుకంటే చాలా ఆలోచనలు మనము పొదుపు చేస్తున్నాం. అంటే ఎనర్జీ సేవ్ చేసుకుంటున్నాం. అప్పుడు మన ఆత్మస్థితి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మన ఆత్మస్థితిని మనం పెంచుకుంటూ పోతున్నామో, అప్పుడు మాత్రమే మనం ఎన్‌లైటన్ అవుతాము. మన పరమాత్మ మనతో మాట్లాడాలన్నా, మాస్టర్స్ మనతో కనెక్ట్ అవ్వాలన్నా, మనకు యూనివర్సల్ మాస్టర్స్ నుండి మనకు మెసేజెస్ రావాలన్నా గూడా, మన ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. కాబట్టి ఇక్కడ మనము కంపల్సరీ మనము అందరికి అందరము పరమాత్మ స్థితిలోనే ఉండడానికొచ్చాము. కాబట్టి ఇంకా వీటికి చాలా మార్గాలు గూడా ఉంటాయి. మనం ఈ ఆలోచనలు రాకుండా ఉండాలంటే. ఇప్పుడు మనం కొన్ని పచ్చని చెట్లను చూసుకుంటూ కొద్దిసేపు కూర్చున్న ఒక 10 నిమిషాలు అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంకా మనకి ఇంట్లో ఉండడం అలవాటైపోయింది. ఇలా కాకుండా రోజుకో గంట సేపు మనం పార్కులలో లేకపోతే మన ఇంటి దగ్గరనే చెట్లు ఉన్నా వాటిని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చోవాలి. అంతేగాని మళ్ళీ ఆలోచనలుగా మార్చొద్దు వాటిని. మళ్ళీ నేను ఈ చెట్టును చూస్తున్నాను అంటే అదొక ఆలోచనే. ఆకులు కదులుతున్నాయి ఆలోచనే. మనం చెట్లను చూస్తున్నప్పుడు కంపల్సరీగా అక్కడికి తూనీగలో, బటర్‌ఫ్లైసో అవో ఇవో వస్తుంటాయి. మళ్ళీ అది ఆలోచన. తూనీగలొచ్చినాయి. అంటే మన మైండ్‌లో ఒకటి వచ్చిందంటే మళ్ళీ అది ఆలోచనగానే మారిపోతాయి. కానీ అక్కడ మనం కేటాయించాల్సిందేంటి? ఒక చెట్టును ఎలాంటి ఆలోచనలు లేకుండా చక్కగా దాని మీదనే ఫోకస్ అంతా పెట్టు. నీ ఫోకస్ అంతా ఒక చెట్టు మీదనే ఉంచు కొద్దిసేపు. కొద్దిసేపు ఆకాశాన్ని చూడు. అలా చూస్తుంటే కాస్మిక్ ఎనర్జీ మనం ప్రకృతిలో ఉన్నప్పుడు ఎక్కువ తీసుకుంటాం. అలా నీకొచ్చే ఆలోచనలు గూడా బందవుతుంటాయి. ఇప్పుడు మనం ఈ ధ్యానంలోకి అందరూ ధ్యానంలోకైతే రాలే గదా! ధ్యానంలోకి రాకముందు మనం ఏం చేస్తాము? పూజలు, జపాలని చేస్తాము. ఎందుకు? ఈ ఆలోచనల నుండి నాకు కొద్దిసేపు విముక్తి దొరుకుతుంది అని చెప్పి ప్రశాంతత కోసం పూజ జేస్తారు. ఇంకా కొంతమంది జపం చేస్తారు. ఎందుకు? ఈ వస్తున్న ఆలోచనలను మనం పక్కకు పెట్టి కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటాం అనే ఆలోచనతోటి. అంటే అక్కడ ఏదో ఒక మంత్రం ఓం నమ శివాయ లేపోతే ఏదన్నా ఒక మంత్రం తీసుకొని మనం చక్కగా కన్ను మూసుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్నప్పుడు నీకు ఆ వస్తున్న ఆలోచనలన్నీ బందుబెట్టి అంటే పక్కకు నెట్టివేయబడతాయి. మన ఫోకస్ అనేది ఒక దాని మీద ఉంటుంది. అలా అంటే ఒక సాధన ద్వారా మాత్రమే ఇది వస్తది. అల్లటప్పగా ఏమి రాదు. మన సమయానికి కొంచెం కేటాయించుకొని, అది మన కోసం మనం కేటాయించుకొని, మనం ఫోకస్ చేయడం ద్వారానే ఇదొస్తుంది. ఇప్పుడు మనమంతా మెడిటేషన్ చేస్తున్నాం గాబట్టి, మనం మన ఆలోచనలు మనమే గమనించుకుంటూ అవి పక్కకు పోయేలా చేయాలి. దీనికి చాలా రకాల కొంతమంది గురువుల ద్వారా చాలానే ఉంటున్నాయి వీటికి కూడా చక్కగా. ఎందుకంటే ఇట్లా మనం ఏదైనా అబ్జర్వ్ చేయడం ద్వారా
ఆలోచనలు ఆగిపోతాయి చెట్ల ద్వారానో, లేకపోతే మనం ఇదంతా ఈ సృష్టి ఏర్పడినదే ఒక గ్యాప్ ద్వారా. ఒక ప్లేస్‌కు అంటే ఇక్కడ నేనున్నాను. నాకు ఎదురుంగా నా మొబైల్ ఉంది. అంటే నాకు నా మొబైల్‌కు మధ్యలో ఉంది కూడా ఒక గ్యాపే. ఈ గ్యాప్‌లోనే విశ్వం సృష్టించబడింది. అట్లా అని ఒక్క యూనివర్సే లేదు కదా! కొన్ని కోట్ల యూనివర్సులున్నాయి. మన మధ్యలో ఇంతింత గ్యాప్ ఉంది. అందులో మళ్ళీ కొన్ని కోట్ల యూనివర్సులు ఉన్నాయి. అంటే నాకు ఈ మొబైల్‌కు మధ్యలో ఉన్న ఒక గ్యాప్‌ను అబ్జర్వ్ చేయడం వల్ల గూడా మనకు శూన్యస్థితి వస్తది. మన మనం బయట చూసినప్పుడు ఒక చెట్టుకు, ఇంకొక చెట్టుకు మధ్యలో ఉన్న గ్యాప్‌ను గమనించడం వల్ల గూడా ఒక మనకు శూన్యస్థితి వస్తది. అంటే మనం గనక నాకింకా ఈ ఆలోచనలు వద్దు, నాకు థాట్‌లెస్ స్టేట్ రావాలంటే మనకు ఎన్నో మార్గాలుంటాయి. ప్రకృతిలో విహరించినా వస్తాయి. మనం ఒక గ్యాప్‌ను అబ్జర్వ్ చేసినా వస్తాయి. అంతెందుకు మనం రోడ్డుని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నా గూడా ఒక మనిషిని కొన్ని క్షణాలు జూషి, ఇంకో మనిషిని ఇంకో క్షణాలు జూషి, వెళ్తున్న బైక్‌లను జూషినా గూడా అక్కడ మనకు ఆలోచనలు రావు. అన్నీ ఒకటే అని వస్తది. అంటే నాలోనే ఉన్న ఆత్మ నీలో ఉంది. అందరిలో అదే ఆత్మ ఉంది. నాలో ఉన్న పరమాత్మనే అందరిలో ఉన్నారు. మరి ఇంక నీకు ఆలోచనలు ఎక్కడి నుంచొస్తాయి మనం అబ్జర్వ్ చేయడం వలన? కొంతమందిని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే అంతే. అప్పుడు మనకు విడిగా చూసినప్పుడు మనకు ఈ మనిషి ఇట్లా మనసనేది ప్రతిస్పందిస్తది గదా! స్పందిస్తూనే ఉంటది. వాళ్ళ రూపురేఖల గురించో, డ్రెస్సింగ్ గురించో, లేకపోతే ఇంకా వేటి గురించో అది ఆలోచన చేస్తూనే ఉంటది. ఇంకా నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు. అదే నువ్వు ఒక ఫంక్షన్‌కెళ్తావు, లేపోతే స్కూల్‌కెళ్తావు, లేపోతే మార్కెట్‌కెళ్తావు. అప్పుడు ఇది ఒక మనం అవకాశంగా తీసుకొని చక్కగా కొన్ని క్షణాలు ఒక మనిషిని ఒక 10 సెకండ్స్ జూసి, ఇంకొక మనిషిని జూడు. ఇంకొక మనిషిని జూడు. అలా అబ్జర్వ్ చేసుకుంటూ పోతే గూడా మనకు థాట్‌లెస్ స్టేట్ ఈజీగా వస్తది. థాట్‌లెస్ నీకు కొన్ని ఆలోచనలొస్తాయి. సరే మనం కూర్చుంటున్నాం. కూర్చోగానే కొన్ని ఆలోచనలొస్తాయి. నీ మనసును దేని మీదనన్నా ఫస్ట్ ఒక కొన్ని సెకండ్స్ మాత్రమే ఏదన్నా ఒక జపం చెయ్యి. అంటే ఓన్లీ చాంటింగ్ అది కొద్దిసేపు మాత్రమే ఎక్కువ గాదు. ఒక 1 మినిట్, 2 మినిట్ నీకిష్టమైన మంత్రాన్ని అంటే మనం దీంట్లోకి రాకముందు కొన్ని జపాలైతే చేసున్నాం గదా! ఏదో ఒక జపాన్ని తీసుకొని ఒక చాంటింగ్ లాగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఇట్లా కొన్ని అంటే ఓన్లీ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ నేను ఎందుకంటే ఆలోచనలెంబడి పరిగెడుతూ మనం కూర్చున్న సమయాన్ని వృధా చేయడం కంటే, అది 1 నిమిషం, 2 నిమిషాలలో మనము శూన్యస్థితికి చేరుకోవడం బెటర్ గదా! అంతే గదా! ఇప్పుడు మనం గంట సేపు కూర్చుంటే అలా 30 నిమిషాలు, 40 నిమిషాలు ఆలోచనతో గడపడం కంటే, త్వరగా శూన్యస్థితికి రావాలంటే మనకంటూ ఒకటైతే ఉంది గదా! అలా మనం త్వరగా ఆలోచన రహిత స్థితికి రావాలి. అప్పుడు ఈ మనసు శాంతిస్తది. అంతేగాని మళ్ళీ మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నామనే ఆలోచన రానియద్దు. మళ్ళీ కాలాన్ని గూడా ఇందులోకి తీసుకురావద్దు. నేను ఒక గంట సేపు కూర్చుంటాను అంటే, అది ఒక కాలమే. సమయాన్ని తీసుకొచ్చినాం. అదే నేను 2 గంటలు కూర్చుంటున్నా అని మనకు ఎంతసేపు కూర్చోబుద్దవుతుందో అంతసేపు మన శరీరం కాకుండా మన ఆత్మచే ధ్యానం చేపించాలి. ఫస్ట్ 41 డేస్ కూర్చున్నది మన శరీరం. ఎందుకంటే ఈ శరీరానికి కూర్చోబెట్టడం అలవాటు చేశాం. ఆ తర్వాత చేయాల్సింది ధ్యానం ఎవరు? మన ఆత్మనే. ఆ ఆత్మని కూర్చోబెట్టాలి. కాబట్టి మనం ఇంత టైం, అంత టైం అనుకోవద్దు. మనకెంత సమయం ఉంటే అంత సమయం చక్కగా ధ్యానంలో కూర్చోవాలి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్‌గా అంటే ఈ ఆలోచనల గురించే తీసుకుంటాం. ఒక ఆవును మనం ఎగ్జాంపుల్‌గా ఒక ఆవుని తీసుకుంటాం. ఆవు ఏం చేస్తది? దాన్ని ఫ్రీగా మనం వదిలిపెడితే వేరే వాళ్ళ చేన్‌లలో బడి అది మేస్తూ ఉంటది. ఇంకా దానికి అదే అలవాటుగా మారుంటది. పుట్టిన కాంచి. దానికేమవుతది? ఎక్కడ పచ్చగడ్డి కనిపిస్తే అక్కడికి పోయి అది మేస్తూ ఉంటది. కానీ ఆ పొలం యొక్క యజమానులకు మాత్రం అది ఇబ్బందిగా మారుతది. వాళ్ళ చెలకలను నాశనం చేయడమే గదా అది. అది దానికి చాలా ఇష్టంగా మారుంటది. అప్పుడేం చేయాలి? దాని యొక్క యజమాని దాన్ని ఒక ప్లేస్‌లో పెట్టి కట్టేసి దానికి కొంచెం ఎండుగడ్డి, పచ్చగడ్డి వేస్తూ ఉంటే అది కట్టేసినా గూడా అదేం జేస్తది? ఏదో కొంచెం దానికి ఇన్ని రోజుల కాంచి అలవాటయిపోయి ఉంది గదా! బయట మేయడం అనేది. కాబట్టి ఏదో కొంచెం ఎండుగడ్డిని తింటది, పచ్చగడ్డిని తింటది. అది చక్కగా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఇది తెంచుకొని పోతామా? లేపోతే ఎప్పుడు నన్ను వీళ్ళు ఈ దారం తీస్తారా? ఆ సమయం జూసి అది మళ్ళా మేయడం స్టార్ట్ అవుతది. కానీ అదేం చేస్తది కొన్ని రోజుల వరకు చక్కగా దాని ముందే ఎండుగడ్డి పెడుతున్నారు, పచ్చగడ్డి పెడుతున్నారు. కాబట్టి కొద్ది రోజులకు చక్కగా అది అక్కడే ఉండి తినడం అలవాటు పడతది. అంటే ఫస్ట్ ఏమైంది? అది మొత్తమే దాన్ని స్వేచ్ఛగా మన మనసులాగా.
మనం ధ్యానంలోకి రాకముందు మన మనసు మొత్తం బయటనే విహరిస్తూ ఉంటది గదా! అట్లా అది బయట మేయడం స్టార్ట్ జేసింది. అది ఎప్పుడైతే దాన్ని ఒక గొలుసుతో బంధించి, దానికి పచ్చగడ్డి, ఎండుగడ్డి ఎయడం స్టార్ట్ అయిందో, కొన్ని రోజులకు అది బయటికి వెళ్ళాలనే ఆలోచన బంద్ జేసి, ఇంట్లోనే మేయడం స్టార్ట్ చేస్తది. అలా మనం ఈ ధ్యానంను అలవాటు చేసుకున్నప్పుడు మెల్లగా, మెల్లగా మన ఆలోచనలన్నీ ఆగిపోయి, ఆలోచన రహిత స్థితికి వస్తాము. అప్పుడే మనము ఈ మనము ఆత్మలము. ఈ శరీరం కాదు. ఈ మైండ్ కాదనేది మనము తెలుసుకుందాం. ఓకేనా మేడం? ఇక్కడ అంటే మనం జీవిస్తుంది మైండ్‌తో. కానీ ఈ మైండ్ మనం గాము. మనం ఒకటే అబ్జర్వ్ జేసుకోవాలి. ఈ నిద్రపోతున్నప్పుడు గూడా నేను జీవించే ఉన్నాను. నేను ఒక సార్‌తో వెళ్ళడం జరిగింది. వెంకటేశ్వరరావు సార్ అక్కడికి వెళ్ళడానికి కారణం మాత్రం మన 108 శ్రీనివాస్ గారే. కొంచెం అప్పుడు స్టార్టింగ్‌లో గాబట్టి వాళ్ళు చెప్పిన పేర్లు కూడా నాకు నచ్చలేదు అనంతపురం సైడు. ఈ పేర్లే ఇట్లుంటే ఆ ప్లేసెస్ ఎట్లుంటాయి అని చెప్పి నేను రాను అన్నాను. 3 మంత్స్ బ్యాక్ అడిగినప్పుడు. వాళ్ళింకా 3 డేస్ అయితే స్టార్ట్ అయితారు అన్నప్పుడు సార్ చెప్పారన్నట్టు. "సాయిబాబా నిన్ను రమ్మంటున్నారు వస్తావా అమ్మ" అంటే నాకప్పుడు ఫస్ట్ మనం మెడిటేషన్‌లోకి రాకముందు సాయిబాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం. మెసేజెస్ గూడా ఇప్పుడు మనం ధ్యానం జేస్తే అనుభవాలు ఎలా వస్తాయో నేనలా సాయిబాబాని చాలా సార్లు చూడడము, మెసేజెస్ తీసుకోవడం జరిగిందన్నట్టు. ఇంకా సాయిబాబా చెప్తే కాదంటామని అక్కడికొచ్చిన రావడం జరిగింది. అప్పుడు అక్కడ మహోతర్ బాబాజీ గారు ఒక ప్లేస్‌లో కనెక్ట్ అయ్యారన్నట్టు. అప్పుడేం చెప్పిండు సేమ్ టాపిక్ ఇదే. నేను అతనికి ఏం చెప్పానంటే బాబాజీకి నేను ఫస్ట్ రా నేను అక్కడ ఉపయోగించింది నేను. నేను అంటేనే అహం, అహంకారం. నేను చెప్పానన్నట్టు ఇలానే. నేను ముందు రాననుకున్నాను. ఆ తర్వాత 3 డేస్‌లోనే అంటే స్టార్ట్ అయ్యే రోజుతో చూస్తేనే 3 డేస్ అన్నట్టు. ఈ 3 డేస్‌లోనే నాకు రావాలనిపించింది. వచ్చాను. ఈ ప్లేసెస్ చూశాను. మీతో కనెక్ట్ అయ్యాను అంటే ఇంకా అతడు అసలు మహోదర్ బాబాజీ అంటేనే ప్రేమ స్వరూపం. ప్రేమమూర్తి. అలాంటిది ఇంకా అంటే కొంచెం స్వరంతో అన్నారన్నట్టు. ఎక్కడి నుండొస్తుంది ఈ నేను? నేను, నేను అని మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచొస్తుంది ఈ నేను? ఈ ప్లానింగ్ చేసింది మేము. నువ్వు ఈ ప్లేస్‌కి రావాలని ఆలోచించింది ఇదంతా ఒక 10 డేస్ ముందే క్రియేషన్ జరిగింది. హ్మ్. నువ్వు రావాలనుకున్నది ఇక్కడ. ఎందుకంటే నీ గత జన్మల అనుబంధం ప్రకారం నువ్విక్కడికి రావాల్సుంది. నువ్విక్కడ ఈ ప్లేసెస్ విజిట్ చేయాల్సుంది. వాటి ద్వారా అక్కడ రిలీజ్ అవుతది. నువ్వు రావాల్సున్నావు కాబట్టి అవి జరగాల్సినయి నువ్వు మెడిటేషన్ చేస్తే అవి జరిగిపోతాయి. అంతేగాని ఇక్కడ నువ్వు అనేది లేదు అని చెప్పినప్పుడు నేను ఫస్ట్ టైమ్ అన్నట్టప్పుడు. ఫస్ట్ మెడిటేషన్‌లోకొచ్చాక ఆశ్చర్యపోయాను. అంటే ఇక లోపట ఉంటది గదా! ఇక్కడికొచ్చింది నేనే కదా! హ్మ్. ఈ ప్లానింగ్ జేసుకున్నది ఇక్కడికొస్తానని ప్లానింగ్ జేసుకుంది నేను. వచ్చింది నేను. మహోదర్ బాబాజీ గారేమో నువ్వు మేము అనుకుంటే నువ్విక్కడికొచ్చావు. మేమనుకున్నాం కాబట్టి నువ్వొచ్చావు ఇక్కడికి. అంతేగాని నువ్వు రాలేదు ఇక్కడికి. అన్నప్పటి నుండి ఇంక నేను ఆలోచించడం స్టార్ట్ జేశానన్నట్టు. ఓహో! ఇన్ని రోజులు మనం ఆలోచించింది సరైన విధానం కాదు. జీవించింది గూడా సరైన విధానం గాదు. మనం తెలియకముందు మొత్తం అట్నే అనుకుంటాం గదా! నేను, నా పిల్లలు అలా. ఇంకా పత్రిజీ సార్ ఏంటంటే, పత్రిజీ సార్ ఇంకా నాకు సారు ఉన్నన్ని రోజులు మనకు హాస్టల్‌గానే అన్నట్టు. నేను ధ్యానంలోకొచ్చింది 2021లో గాబట్టి, హాస్టల్‌గానే తను కనెక్ట్ అయ్యి ఉన్నారు. హాస్టల్ ఒక నిమిషం. అంటే నాకు సిగ్నల్ కరెక్ట్ లేకపోవడం వల్ల అక్కయ్య వాళ్ళ ఇంటికొచ్చానన్నట్టు. హ్మ్. ఇక్కడ అయితే తను నాకు కనెక్ట్ అవ్వడం జరిగినప్పుడు ఇంక మొత్తం హాస్టల్‌గానే. రామ్మా, రామ్మా అనేది గాని అప్పుడు నాకు ఏంటి అంటే సార్ 2000 అంటే ఇక్కడ ఏంటంటే మేము మాకు ఒకే బాబు. స సింగిల్ చైల్డ్ అన్నట్టు మాకు. ఒకే బాబు. తను బాడీ వేకేట్ అవ్వడం జరిగింది. ఒకరే బాడీ వెకెట్ అవ్వడం జరిగింది. అప్పుడు తను నాకు సెకండ్ డేనే కనెక్ట్ అయ్యి, అప్పుడు నాకు పర్ఫెక్ట్ ఇప్పుడు మనం ఈ మెడిటేషన్ చేస్తున్నాం అనేది తెలవదు గానీ, నేను స్టడీ చేస్తున్న కాడ్నించి ఇంకా ధ్యానంలో కూర్చునేదన్నట్టు. ఎప్పుడన్నా ఒకసారి మనకు మైండ్ బాలేనప్పుడు ధ్యానంలో కూర్చునేది అలా. అప్పుడప్పుడు ఇంకా కరోనా టైంలో గూడా అప్పుడప్పుడు కూర్చొని ఏదన్నా ఒక నచ్చిన వీడియో అంటే అప్పుడు చూసేటివి వేరే గదా! మనము ఈ సత్సంగాల బాపతి గురువులయి.
వాళ్ళు వీళ్ళు చెప్పేటియి అవి వినేది. మన ఈ వీడియోస్ గాదు. అలా కళ్ళు మూసుకొని కూర్చునేదన్నట్టు. అట్లా ఇంకా బాబు ఎప్పుడైతే బాడీ వెయికెట్ అయ్యాడో సెకండ్ డేనే నాకు మంచిగా చక్కగా కనబడి మాట్లాడడం జరిగిందన్నట్టు. అసలిక్కడ చెప్పాలంటే తొలి గురువు దీంట్లో మా బాబును పార్వతీ పరమేశ్వర్లే. వీళ్ళు ముగ్గురు రావడం జరిగిందన్నట్టు. పార్వతీ పరమేశ్వర్లు, బాబు వచ్చి "నువ్వు చేయాల్సింది ఈ పూజలు, జపాలు గాదు. ఇవి కొన్ని జన్మల కిందటనే నువ్వు వదిలేసి చాలా పెద్దగా, గొప్పగా ఎదిగావు. కాకపోతే ఇక్కడ నేను చెప్పొద్దు మీకు. నువ్వే తెలుసుకోవాలి మమ్మీ" అని చెప్పాడన్నట్టు. ఇంక ఇవన్నీ పూర్తిగా పక్కకు పెట్టి ధ్యానం చెయ్యి. మెడిటేషన్ చేస్తే నువ్వెవరు? నువ్వసలు భూమి మీదకెందుకొచ్చావో తెలిస్తే నువ్వే ఆశ్చర్యపోతావు. నీ జర్నీ చాలా చాలా బావుంది అని చెప్పాడన్నట్టు. అప్పుడు ఇంక నాకు పత్రిజీ మరి హాస్టల్‌గా కనెక్ట్ అవ్వడం జరిగింది కదా! ధ్యానం చేస్తుంటే. నేనేమనుకున్నానంటే ఇంకా నవంబర్‌లో ఎప్పుడైతే ఇంక ఇది నేను చేస్తానని అనుకున్నానో సార్ కనెక్ట్ అవ్వడం జరిగింది. నా దగ్గరికి రామ్మా అని మెసేజ్ ఇస్తున్నారు. కొన్ని వీడియోలు చూసినప్పుడు అంటే సార్‌యి మాత్రమే చూసేది నేనప్పుడు. ఎవరు కరెక్ట్ చెప్తున్నారో, ఎవరు రాంగ్ చెప్తున్నారో తెలియదు గదా! వాళ్ళ జ్ఞానం ఎంతో. సార్‌యి చూస్తున్నప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా నాకు తెలుస్తుంది గదా! అంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను అని తెలుసుకోవడం కోసమే గదా సార్ రమ్మంటుంది. కాబట్టి నేను మంచి సక్సెస్‌ఫుల్‌గా ఎదిగాక సార్‌ని కలుస్తానని నేను అలా ఊహించుకున్నాను. అంటే సార్ ఇంకా 2095 వరకు ఉంటా అంటున్నారు గదా! నేను చక్కగా వీలైనంత తొందరగా ఎన్‌లైటన్ అయ్యి సార్‌ని కలుస్తా అని అట్లా నేను సరే ఎన్ని సార్లు రమ్మన్నా వెళ్ళలేదు. ఎందుకంటే 2021 నవంబర్ నుండి కనెక్ట్ అయితే సార్ ఉన్నది జూలై వరకే గదా! కొన్ని మంత్సే గదా! ఆ కొన్ని మంత్సే. ఇంకా సార్ లాస్ట్‌కి ఏం చేశారంటే ఒక మెసేజ్ ఇచ్చారు. "ఇంక నువ్వు నన్ను చూడలేవు" అప్పుడు లాస్ట్ మూమెంట్‌లో అన్నట్టు. లాస్ట్ మూమెంట్‌లో 41 డేస్ సెలబ్రేషన్ చేశారు గదా! సార్‌ది మధ్యలో ఇలా ప్రోగ్రామ్ వచ్చేలా. అప్పుడు ఇంకా లాస్ట్ మెసేజ్ మళ్ళీ ఇచ్చారన్నట్టు. "అసలు నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావా? లేవ్వా?" అంటే, "ఎందుకు" అంటే, "ఇప్పుడు రాకపోతే ఇంక నువ్వు నన్నెప్పుడు చూడలేవమ్మా" అని చెప్పారు. అంటే నాకెందుకో సడెన్‌గా వచ్చిందన్నట్టు. "మీరు బాడీ వెకెట్ అవుతున్నారా? అలా అయితేనే కదా నేను కలవంది" అని. "అవును" అన్నారు. "అవును" అంటే, "సరే మరి నాకు చూపెట్టండి. ఇప్పుడు మీరెలా ఉన్నారో చూస్తాను." వీడియోస్‌లలోనైతే ఎప్పటికి మంచిగున్నవి ఇస్తారు గదా! వీడియోస్‌లో. అలానైతే మీరు చాలా బాగున్నారంటే, అప్పుడు మన సార్ లాస్ట్ మూమెంట్‌లో ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారు. ఆ పొజిషన్ చూడంగానే నాకనిపిచ్చింది. అమ్మో! నేను కంపల్సరీ రేపు మార్నింగే వస్తాను అని చెప్పానన్నట్టు సార్‌కి. కానీ అప్పుడు ఒక 10 డేస్ కాంచి రెగ్యులర్‌గా చాలా వర్షం పడుతుంది. మేము యాక్చువల్‌గా వరంగల్ అన్నట్టు. వరంగల్ నుండి హైదరాబాద్‌కి బాబు అలా అవ్వడంతోటి మేమిక్కడికొచ్చాము. వచ్చి మా అంతల మేము ఉంటున్నాం తప్ప నాకిక్కడ ఎవరు తెలవదన్నట్టు. అసలు ఈ ధ్యానంలో ఇట్లా ఉంటారని, ఫ్రెండ్స్ ఇట్లా దేని గురించి గూడా తెలవదు. అయినా కూడా ఇంకా ఆ వర్షాలు పడుతుంటే నేను ఒకటే అనుకున్నాను. మా వారికి చెప్పాను. "సార్ రమ్మంటున్నారు. ఇంకా కొన్ని రోజులలోనే వెళ్ళిపోతారట. ఇప్పుడు రాకపోతే కలవలేమంటున్నామంటే" మా వారేమన్నారు, ఎందుకంటే నేనేమో ఇలా ఉన్నాను. కానీ మా వారు మొత్తం దుఃఖంలోనే ఉన్నారన్నట్టు. ఒక్క బాబు తను వండర్‌ఫుల్ కిడ్ అన్నట్టు. మనము మనం పర్ఫెక్ట్‌గా మెడిటేషన్‌లోకొచ్చి మనం అన్నీ తెలుసుకున్నాక ఒక చైల్డ్‌కి ఎలా జన్మనిస్తామో అతను నాకు అలా వచ్చాడన్నట్టు. హైయర్ డైమెన్షన్ నుండి హైయర్ సోల్‌గానే. అసలు నిజంగా చెప్పాలంటే అతనికి మాయ అనేదే కమ్మలేదు. అతను ఈ క్షణంలో అవేర్‌నెస్‌తో జీవించేది. అసలు ఏది అసలు ఆలోచనల కాంచి తనకేవి ఉండకపోయేది. ఈ క్షణంలోనే మనం మెడిటేషన్ చేసిన వాళ్ళలాగా పర్ఫెక్ట్‌గా అన్నట్టు అతని లైఫు. అలా ఉండేది. ఇంకా అంత మంచి అబ్బాయిని కోల్పోతే బాధ ఉంటది కదా! తను అల్లనే ఉండేదన్నట్టు. కాబట్టి ఇట్లా సార్ మెసేజ్ ఇస్తున్నాడు మనం వెళ్తామంటే వెళ్ళొచ్చులే, వెళ్ళొచ్చులే అని పక్కకు పెట్టేసాడన్నట్టు. ఇంకా వాళ్ళకేమనిపిస్తది వాడినే ఎంతో పెద్ద అనుకుంటారు కదా! వర్షమొస్తుంది. ఈ వర్షంలో ఎట్లెళ్తాం? ఆహ్, వాళ్ళేదో చెప్తారన్నట్టుగా మెడిటేషన్‌కి రాని వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి గదా! కానీ నేను చెప్పాను. సరే ఈ వర్షం బందయితే వస్తావా? తీసుకెళ్తావా? అంటే తీసుకెళ్తా అన్నాడు. అప్పటి నుండి 10 డేస్ నుండి కంటిన్యూ‌గా పెద్ద వర్షమే కురుస్తుంది. ఇట్లా ఆకాశం వైపు చూశాను. చూసి చెప్పాను. నాకు సార్ దగ్గరికెళ్ళాలనుంది. నువ్వు ఇన్ని రోజుల కాంచి రెగ్యులర్‌గా కురుస్తున్నావు గదా! ఒక 2 డేస్ ఒద్దు. మేము సార్‌ని కలిసొస్తామంటే వెంటనే ఒక 2, 3 మినిట్స్‌లో మొత్తం స్టాప్ అయిపోయింది పడడం. ఇంకా చక్కగా సార్ దగ్గరికెళ్ళాం. మళ్ళీ నేను చెప్పాను. నేను స్టార్ట్ అవుతున్నాను. నేను నీ దగ్గరికి రాగానే మీరు నా కళ్ళ ముందుండాలి. లేపోతే నా గురించి నీకు తెలుసు. నేను అప్‌సెట్ అయిపోతాను. హ్మ్. ఇంత నవ్వుతూ ఉండే నేను అప్‌సెట్ అయిపోతాను. కాబట్టి మీరు నాకు కనిపించాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. అంటే నేను వెళ్ళిందెప్పుడంటే సార్‌కి లాస్ట్ 10 డేస్ అన్నట్టు. సారు ఆదివారం నాడు బాడీ వేకేట్ అయితే మళ్ళీ ఆదివారంకి ముందు కరెక్ట్ 10 డేస్ అన్నట్టు ఫ్రైడే.
ఇంకా మేము వెళ్ళి కూర్చునే వరకు అప్పుడు 10-1 వరకు, 12 వరకు అఖండ ధ్యానం చేస్తుండన్నట్టు. 10:30 వరకు మేము అక్కడ పోయి కూర్చున్నాము. ఇంకా కూర్చోంగానే అందరు కళ్ళు మూసుకొనుంటే ఇంక నేను గూడా ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాను. కూర్చోవడం నేను ఎటు కూర్చున్నానో నాకు తెలుసు. అది ప్లేస్ సార్‌కు కరెక్ట్ ఏం కాదు. కానీ నేను ఒకటే అనుకున్నాను. నేను కళ్ళు తెరవగానే నా ముందు ఉండాల్సింది పత్రిజీ. అది నాకు ఎదురుంగా ఉండాలి. నన్నే చూడాలి. నేను ఫస్ట్ టైమ్ వచ్చాను గదా! అనుకున్నాను. ఇంకా వెంటనే మేము కూర్చున్నాక ఒక 10 నిమిషాలకే వాళ్ళకు చెప్పారన్నట్టు. పత్రిజీ వచ్చారు. అందరూ ధ్యానంలో నుండి బయటికి రండి అని చెప్పి. ఇంక నేనైతే ఫుల్ హ్యాపీ. నా నాకు మనం హాస్టల్‌గా ఎలా చూసామో అంత వీక్‌గా ఉన్నారు సారు. ఇంకా కానీ సూపర్‌గా మంచిగా మెరిసే కళ్ళతోటి నన్ను చూసుకుంటూ మంచి స్మైల్ ఫేస్‌తో నన్నే చూస్తున్నారు. ఫుల్ హ్యాపీ కళ్ళతోటి అన్నారు ఓకేనా అని. ఓకే. అయితే ఇంకా పక్కకు మారం శివప్రసాద్ గారున్నారు గదా! సార్ చెప్పారన్నట్టు. నీ మెసేజ్ వినేందుకే సారొచ్చారు. నీ జర్నీ ఎలా జరిగింది? అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే నా చిన్నప్పటి నుండి ఇప్పుడు మనమేమో మెడిటేషన్‌లో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని మన ఆలోచనల గురించి ఇలా కాదని చెప్తున్నాం గదా! కానీ నేను పెరిగిందే సరైన ఆలోచన. అంటే మనం అందరం ఏదైతే ఇలా ఉండాలని చెప్తున్నామో నేను పెరిగిన విధానమే అది అన్నట్టు. అంటాం గదా! ఒక చదివే పుస్తకంలాగా అని. నా జర్నీనే అది అన్నట్టు. మళ్ళీ బాబు బాడీ వెయిట్ అయినప్పుడు నేనక్కడ ఎలా ఉన్నాను అంటే ఇదంతా చాలా పెద్ద టాపిక్కు. హ్మ్. అక్కడ మనం ఎలా ఉండాలో నేను ధ్యానంలోకి రాలేదు. నాకు దీని గురించి ఏం దెలవదు. బాబు అలా అయినంక సెకండ్ డే గదా! నేను ఇందులోకొచ్చింది. ఆ కార్యక్రమాలైనా, ప్రతిది అయినా ఎలా ఉండాలో నేను అలానే చేశానన్నట్టు మొత్తం టోటల్‌గా. ఇంకా ఇదంతా వినేందుకే వచ్చారు సార్ చెప్పమ్మా అన్నారు. అంటే నాకప్పుడు అనిపించింది నేనొచ్చిందే ఇప్పుడు, సార్ జూషిందే ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్పలేను. మండే రోజొస్తే చెప్తా అంటే, ఇంకా మండే రోజు మళ్ళీ సార్ రావడం జరిగింది. ఆ మెసేజ్ మొత్తం ఇచ్చాక సార్ ఫుల్ హ్యాపీగా వెళ్లారు. వాళ్ళ పెద్ద కూతురు గూడా ఆ లాస్ట్ డే రోజు గూడా ఇంక నేను సార్ దగ్గరనే ఉన్నా అన్నట్టు. చెప్పారు. సార్ ఇంత ఆనందంగా ఉంటుండ్రంటే అది నీ సోల్‌ని జూసే అమ్మా అని చెప్పారు. కానీ అప్పుడు నాకు ఫస్ట్ టైమ్ బయటికెళ్ళడం అన్నట్టు. అన్ని రోజులు ఇంట్లో ఉన్న మనము అక్కడికి వెళ్ళే వరకు కొన్ని వందల మంది, వేల మంది ఇంకా వేల మంది కంటే ఇక మళ్ళ వాళ్ళు దాటిపోయిండ్రు గదా! నాకు ఈ ఈ మెడిటేషన్‌గా ఇవన్నీ ఓకే. కానీ బయట వ్యక్తులను జూసినప్పుడు నిజంగా నేను భయపడిపోయాను. వాళ్ళ అమ్మాయి వాళ్ళు నన్ను చాలా సార్లు పిలిచారు. "రండమ్మా ఇక్కడ ఉండండి, చేయండి, సార్ దగ్గరలోనే ఉండండి" అని. కానీ ఫస్ట్ టైమ్ బయటికెళ్ళినప్పుడు ఈ విధానం వేరు, మళ్ళీ డైరెక్ట్ మనుషులను చూసే వరకు ఎవరెవరో వచ్చిపోతుంటే ఫస్టే బయటికెళ్ళినప్పుడు ఎట్లుంటది? చాలా భయముంటది గదా! అలా జరిగింది. కానీ తర్వాత సార్ గురించి తెలుసుకుంటుంటే నాకసలు అద్భుతం అనిపిచ్చింది. ఎంత గ్రేట్ మాస్టర్. ఎంత హయ్యర్ అంటే ఒక హయ్యర్ సోల్ గదా! తను ఈ భూమి మీదకొచ్చి ఇదంతా అసలు ఇక్కడ ఇదే మన శాశ్వతము. మనం మనుషులము అనుకుంటున్న ఈ దశ నుండి మీరు మనుషులు గాదు, పరమాత్మలు. మనది ఈ లోకం గాదు. అసలు తన జర్నీ మొత్తం తెలుసుకుంటుంటే నాకు తెలిసింది గింతే గాని అంటే మనం తెలుసుకుంటూ పోతున్నాం గదా! అసలు అద్భుతం. అద్భుతం అంటే అద్భుతం అనుకున్నాను. ఓహో! నాకు తెలియక 6 నెలల టైంను వేస్ట్ అంటే 6 నెలల టైంలో నేను సార్‌ని చాలా సార్లు కలిసేదాన్ని గదా! ఎంతో అద్భుతంగా తయారయ్యేవాళ్ళం గదా! అది మిస్ చేసుకున్నామా అనేది అప్పుడు కొంచెం బాధనిపిచ్చింది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ జ్యోత్స్నాదేవి గారికి, సృజన గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ అందరి చేత చేయిద్దాం. మాస్టర్స్ వైజాగ్‌కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్‌కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.